ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతా నాతో ఎందుకు చెప్పలేదు జానకి? మీరు తట్టుకోలేని విషయాలేవి మీతో చెప్పొద్దు అని డాక్టర్ గారు మరీ చెప్పారండి. అందుకే ఆ సమస్యని మీ దాకా రానివ్వలేకపోయాను. మీ తరపున నేనే నిర్ణయం తీసుకున్నానండి. నన్ను మన్నించండి. ఓహో, భర్త ప్రాణాలు దక్కించుకోవడానికి నిజాన్ని సమాధి చేద్దాం అనుకుంటున్నారా? వాళ్ళకి న్యాయం చెయ్యాలనే ఆలోచన తప్ప నా మనసులో మరే దురుద్దేశమూ లేదు. ఆయనతో చెప్పలేకపోయినా మాతో చెప్పుండాల్సింది కదా. మాతో చెప్పుకుంటే నువ్విక్కడ దోషలా నిలబడాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా పెద్దమ్మా. చెప్పాలని అనుకున్నానమ్మా. అప్పటికే మీరు మన కుటుంబం కోసం చాలా పెద్ద త్యాగం చేశారు. మా పేరు మీద ఆస్తి వస్తేనే మా కాలడుగు మీ ఇంట్లో పడుతుంది. అది నువ్వు ఇంట్లో నుంచి డబ్బులు తీయలేదు కదక్కా, మరి వాళ్ళకి అంత డబ్బు ఎలా ఇచ్చావు? మన ఇంట్లో నుంచి నా నగలు తీసుకువెళ్ళి పట్నంలో తాకట్టు పెట్టాను. అంత రాత్రిపూట అంత సాహసం చేశారా పెద్దమ్మా? అప్పటికే వాళ్ళిచ్చిన గడువు అయిపోయింది. అందుకే సమయం గురించి నేను ఆలోచించలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇచ్చేశాను. మరి పట్నంలో సేట్ దగ్గరికి వెళ్తే మీరు గుడి దగ్గర ఎలా కనిపించారు? అసలు ఏం జరిగింది చెల్లమ్మా? నేను డబ్బు తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు నేను ఊహించని ఘటన ఒకటి జరిగింది. అలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎవరైనా సాయం చేయండి. దొంగ అయ్యో, నాకు చాలా అవసరం ఉందా డబ్బుతో. దొంగ ఎవరైనా ఇంట్లో నగలు తాకట్టు పెట్టి తెస్తున్న డబ్బు ఇలా చేజారిపోయిందేంటి? అయ్యో, ఇప్పుడు వాళ్ళకి 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా తేవాలి? అయ్యో, దొంగ! మంచిదమ్మా. వాడికెందుకే అంత డబ్బు ఇచ్చావు? 10వ పరుకు ఇస్తే సరిపోయేదిగా. ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుని మన దగ్గరికి రావడానికి కిలోమీటర్ దూరం ఉంది. ఈ మధ్యలో వాడు డబ్బుతో పారిపోవచ్చు, కానీ లేదు కదా. ఇంత నిజాయితీగల దొంగలు ఎక్కడుంటారు చెప్పు? అందుకే ఇచ్చాను. బాగా ఆలోచించావు చారు. ఆలోచిస్తాను కాబట్టే ఇక్కడ సెటిల్ అయ్యాను. జానకి గారికి చుక్కలు చూపించబోతున్నాను. డబ్బు వచ్చింది, తర్వాత ఏం చేయబోతున్నావు? కథని ఊహించని మలుపు తిప్పబోతున్నా. ఏంటి చారు అది? చెప్తా.
ఆ లోపు నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరమా? ఉత్తరం ఏంటి? చారు ఈ ఉత్తరం రాసి ఇక్కడెందుకు పెట్టమంది? సరేలే. జానకమ్మ గారికి మీ నుండి డబ్బు లాక్కెళ్ళినందుకు నన్ను క్షమించండి. నాకు పీకల మీద అవసరం వచ్చింది. ప్రాణం మీదకి సమస్య వచ్చింది. నన్ను నేను కాపాడుకోవడానికి మీ దగ్గర డబ్బు లాక్కెళ్ళాను. ఇప్పుడు నా సమస్య తీరిపోయింది. మళ్ళీ నేను మీ డబ్బు మీకు అందజేయాలనుకుంటున్నాను. నేను మీ ఇంటికొచ్చి మీకు డబ్బించేంత ధైర్యం నాకు లేదు. మీరు రాత్రి 12 గంటలకి గుడికి వస్తే అక్కడ మీ డబ్బు మీకు అందజేస్తాను. ఓహో, జానకక్కని గుడికి రప్పించటానికా ఈ ఉత్తరం రాయిపించింది? చారు, నీ మాస్టర్ ప్లాన్ సూపర్. బాబు, బాబు, అమ్మా, మీ నుంచి తీసుకున్న ప్రతి రూపాయి ఇందులో ఉందమ్మా. తప్పైపోయింది, నన్ను క్షమించండి అమ్మా. ఎవరు బాబు నువ్వు? నేను ఈ ఊరునే కానీ నా పేరు చెప్పలేను, నా మొహము చూపించలేను. దయచేసి అంతకు మించి ఏమీ అడగకండి. ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా మా వారు తీరుస్తారు. వారికి చెప్పుకుంటే నీ సమస్య తీరిపోతుంది కదా. ఇది ఆయనకి చెప్పుకునే సమస్య కాదమ్మా, అందుకే దొంగతనం చేయాల్సి వచ్చింది. వేరే దారి లేక మీ దగ్గర దోపిడీ చేయాల్సి వచ్చింది. అమ్మవారు ఎలాగో క్షమించారని తెలుసు. మీరు క్షమిస్తే నాకు అదే చాలు. నన్ను క్షమించమ్మా. వద్దు వద్దు. నువ్వు చేసిన తప్పును తెలుసుకొని తీసుకున్న డబ్బులు తిరిగిచ్చావు. నీ నిజాయితీనే నిన్ను కాపాడుతుంది.